బాబోయ్ ఎదురెళ్ళే వీళ్ళిద్దరిని వాళ్ళని నేను చూడలేకపోయాను. వీళ్ళిద్దరిది చూసి ఇంత లాంగ్ హెయిర్ అనుకుంటారేమో, రియల్ కాదండి అదంతా డూప్లికేట్. నాకున్నదే కొంచెం హెయిర్, నాకంటే లాంగ్ గా కనబడాలని వీళ్ళిద్దరు సవరాలు రోడ్డు మీద నడుస్తున్నాను సేపు నా ముందు ఏం తిప్పుకున్నారంటే అంతే లేదు. పైగా వీళ్ళిద్దరికి సవరాలు వెళ్ళింది నేను. అసలు ఈ సవరాల వెనకాల సీన్ ఏంటంటే మేము ముగ్గురం కలిపి మోపేదేవి గుడికి వెళ్తున్నాం. ఎందుకంటే నా ఫ్రెండ్ కి కల్లో పాములు వచ్చినాయో ఏం జరుగుతాయో అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని. ఎలాగో ఫ్రీ బస్సులు ఫ్రీ టికెట్లే కాబట్టి బస్ స్టాండ్ కి వచ్చేసి బస్ ఎక్కి మోపేదేవి గుడి. ఇవాళ ఆదివారం కాబట్టి రష్ ఎక్కువ ఉంటదని బస్సు ముందుగానే ఆపేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ మాకు కుమారస్వామి విగ్రహం అయితే కనిపించింది. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ అంటారు కదా, వీళ్ళ ముగ్గురు ఒకటేనా అని డౌట్ వచ్చింది. అలా అనుకుంటూ చెప్పులు ఫోన్లు కౌంటర్ లో ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది నేను సెకండ్ టైం రావడం. చాలా రష్ ఉంది ఇవాళ, మేబీ సండే కాబట్టి అనుకుంటా. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏ రోజో గుర్తులేదు కానీ చాలా ఖాళీగా ఉంది, పీస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయిపోయిందని దర్శనం అయిన తర్వాత భోజనం కూడా అక్కడే పెట్టారు, అక్కడ తినేసి వచ్చేసాం. ఫుడ్ విషయానికి వస్తే అసలు ఏ పేరు పెట్టనవసరం లేదు, మంచిగా ప్లేట్లో అరిటాకేసి మంచిగా పెడుతున్నారు, టేస్ట్ కూడా చాలా బాగుంది.